నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ఎక్స్ఎంఎల్‌సి జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. మీరెలా సార్ ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. గుడ్. సార్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే చాలా గందరగోళంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రత్యేకంగా హ్మ్. బీజేపీని పక్కన పడేసి వీళ్ళిద్దరే రూలింగ్‌లో ఉన్నట్టు. హ్మ్. వీళ్ళిద్దరిలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ డ్రైవ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. పోటీ పడి హ్మ్. చంద్రబాబు నాయుడు గారిని ఎటు కావాలంటే అటు మళ్లించుకుంటూ వెళ్ళిపోతుంది. సార్ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట వింటారా అలాగా అసలు పవన్ కళ్యాణ్ మాట? తప్పని పరిస్థితి కదా! ఆ! పవన్ కళ్యాణ్ గారి మాట వినకపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ ఓకే. కాదు, ఢిల్లీ లెవెల్‌లోనే ఇబ్బంది పడతారు. ఓకే. అందువల్ల ఆయన మాట వినాల్సిందే. ఆ! సార్ ఇప్పుడు అంటే రాష్ట్రంలో అనేక పరిస్థితులు చూద్దాం. నిన్న మొన్నటి వరకు సాయి కృష్ణ ఇష్యూ, యాహ్! ఇది లాకప్ డెత్ విషయం. దాని తర్వాత మళ్ళీ రావణ్ మీద ఈరోజే ఉప యాక్ట్ కూడా పెట్టారు. దేశద్రోహుల పైన లేదంటే సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే వాళ్ళపైన ఇలాంటి కేసులు పెడతా ఉంటారు. నిజంగానే టెర్రరిస్ట్‌కి పెట్టే కేసు ఒక యూట్యూబర్ మీద పెట్టడం దేశంలో మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు. హ్మ్. స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్. రాజ్యం ఏదనుకుంటే అది చేసేస్తుంది అంటాడు. ఓకే. కాబట్టి రాజ్యం పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. రాజ్య స్వభావాన్ని మీరు తెలుసుకోవాలి. హ్మ్. స్వభావాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, రాజ్యానికి ఉన్నటువంటి శక్తి ముందు మన శక్తి ఎంతో కూడా అంచనా వేసుకోవాలి. ఓకే. సో రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు ఆర్టికల్ 19 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఇచ్చాడు. హ్మ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అందరూ నాకు అనుకూలంగానే మాట్లాడాలి. ఇస్ ఇట్ పాసిబుల్? అదే నేను చెప్పిందే చెప్పాలి ఆ! అని అనుకునే అని శాసించేవాళ్ళు వస్తారని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 19 ఇవ్వటం జరిగింది. ఓకే. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే, తనకు నచ్చింది హ్మ్. అవతల వాళ్ళని అర్థమయ్యేటట్టుగా, మధ్యలో సమాజానికి అర్థమయ్యేటట్టుగా హ్మ్. చెప్పటం. దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే రకరకాలుగా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడినా నీ అమ్మ అన్నట్టుగానే కనపడతా ఉంది. హ్మ్. మనకు రాజ్యానికి నచ్చకపోతే హ్మ్. మీరు ఇందాక చెప్పినటువంటి రావణ అయినా, హ్మ్. అరుగోపాల్ అయినా, లేకపోతే సుబ్బారావు అయినా, వెంకట్రావు అయినా, రాజ్యానికి నచ్చకపోతే ఏదైనా సరే బూతులాగానే కనపడుతుంది. ఓకే. సో కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటిది, అంటే ఒక సామాన్య మానవుడిగా, మనిషిగా, ఓటరుగా, పౌర సమాజంలో ఒక వ్యక్తిగా హ్మ్. ప్రభుత్వాల్ని, ప్రభుత్వంలో ఉండే అధినేతల్ని అసలు వాళ్ళకి వ్యతిరేకంగా ఏం మాట్లాడకూడదు అనే దశలోకి రాజ్యం వెళ్ళిపోయినప్పుడు, హ్మ్. ఇందాక మీరు అడిగినప్పుడు నేను ఒక మాట అన్నాను. పవన్ కళ్యాణ్ ఈజ్ డ్రైవింగ్ ఓకే. తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని. బీజేపీ స్పెక్టేటర్‌గా ఉండిపోయింది. ఓకే. ముగ్గురు కలిసి మానవ హక్కుల గురించి మాట్లాడే పనైతే చాలా అంశాలున్నాయి. హ్మ్. మాట్లాడే స్వేచ్ఛని, జీవించే హక్కుని, ఈ రెండిటిని మనం ప్రధానంగా ఇవ్వాలని అనుకుంటే, రాజ్యంలో చాలామంది మాట్లాడితేనే అవన్నీ వస్తాయి. లేదు నేను మాత్రమే మాట్లాడతాను. హ్మ్. నాకు మాత్రమే భాష మీద హక్కుంది. ఎందుకంటే నేను డిప్యూటీ సీఎంని కాబట్టి. మిగతావాడు ఎవడు మాట్లాడటానికి లేదు ఓకే. అని ఎవడైనా అనుకరించినా, హ్మ్. మిమిక్రీలాగా చేసినా, సాధారణ ఉపన్యాసం ఇచ్చినా, ఆ! రాజ్యానికి నచ్చకపోతే, నాయకుడికి నచ్చకపోతే ఇలాంటి కేసులు పెడతారు. ఓకే. అయితే ఇలాంటి కేసులకి చాలామంది భయపడతారని అనుకుంటారు గానీ, హ్మ్. రేపు ఈ కేసులో దాని స్ట్రెంగ్త్ ఎంతో కూడా తేల్చాల్సిన అవసరం కోర్టులో ఉంటుందిగా. రైట్. నిజం. కోర్టు ముందు నిలబడాలి కదా! ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా ఒకవేళ రావణ్ అనే వ్యక్తి హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే తప్ప ఇంకా ఎక్కువేమైనా ఎక్కడైనా మాట్లాడుంటే, అంటే రీసెంట్‌గా 1 వీక్ టైమ్‌లో కాదు. హ్మ్. అంతకుముందు ఎప్పుడన్నా ఏమైనా మాట్లాడుకున్నామో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా పెట్టారో మనకు తెలీదు. ఓకే. రీసెంట్‌గా ఏలూరులో జరిగిన ఘటనే రావణ్ అనే అతను ప్రశ్న అనే ముందుకొస్తా ఉంది. అవును. అంతే కదా! అవును. సో, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే మానవ హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు, సివిల్ లిబర్టీస్‌కి సంబంధించినటువంటి వాళ్ళు, హ్మ్. లెఫ్ట్ ఓరియంటేషన్‌లో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, న్యూట్రల్స్, ఓకే. మేధావులు, వీళ్ళందరూ దీని మీద ఏం ఆలోచిస్తున్నారంటే, హ్మ్. అంటే రాజ్యానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికో, ఉప ముఖ్యమంత్రికో వ్యతిరేకంగా మాట్లాడితే ఈ ఉపా చట్టం వర్తిస్తదా?
ఉమ్, మీరు ఇందాక అన్న బార్డర్‌లోనో, అవును. నేషనల్ సెక్యూరిటీ‌గానో ఉమ్, లేదా దేనికన్నా ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు. రామనగర్ కుట్ర కేసు లాంటివి, ఉమ్. ఓకే. కోరెగాం లాంటివి ఉమ్, వాటినే చూసాం. కానీ ఇక్కడ ఏలూరు లాంటివి కూడా ఇక్కడ ఆ, ఈ కుట్ర కేసుల్లో ఉంటాయి ఆ, అనే దానికి చూస్తున్నాం. ప్రశ్నించే హక్కుని హరించాలనుకుంటే ప్రభుత్వాలు ఉమ్, కోర్టుల ముందు నిలబడాల్సొస్తుంది. ఓకే. చూద్దాం రావణం ఏం మాట్లాడాడు, కోర్టులో ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారో ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సిన అవసరం ఉంది. మామూలు రిమాండే ఇప్పుడు ఇచ్చారు. అవును. బట్ దే హావ్ టు ప్రూవ్ ఇట్ కదా ఫస్ట్ అవును. ఆఫ్ ఆల్. అవును. అవును. సో ఇప్పుడు రీసెంట్‌గా నాకు తెలిసి ఇప్పుడు ఒక గంట క్రితం ఎవరైతే సుగాలి ప్రీతి తల్లి ఉందో ఆవిడ గన్నవరం పోలీస్ స్టేషన్‌కెళ్ళి పవన్ కళ్యాణ్ పైన కేస్ పెట్టారు. అనేక చట్టాలు అంటే రాజకీయ పరంగా మా అమ్మాయి కేస్ ఏదైతే ఉందో దాన్ని వాడుకున్నారు. రాగానే ఫస్ట్ సైన్ ఆ ఫైల్ మీదే చేస్తానన్నారు. మమ్మల్ని చీట్ చేశాడు, మోసం చేశాడు. ఇలాగ ఒక 5, 6 రకాల కేసులు ఆయన మీద పెట్టాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది రిటర్న్‌గా. అంటే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ గాని, లేకపోతే వాళ్ళ అమ్మ 2017 నుంచి రోదిస్తూనే ఉందండి. హ్మ్. ఒక 10థ్ క్లాస్ బిడ్డ లేకపోతే హై స్కూల్ బిడ్డ. అవును. ఒక ట్రైబల్ పాప. ఒక స్కూల్‌లో ప్రైవేట్ స్కూల్‌లో చదువుతూ హ్మ్. దుర్మార్గుల చేతుల్లో ఉరివేయబడితే, స్కూల్‌లోనే రేప్ చేసి చంపేయబడితే, హ్మ్. మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండకూడదని ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కోరుకున్నారు. ఓకే. లేతే దాని తర్వాత మేము సపోర్ట్ చేస్తామని బహిరంగ సభలు పెట్టినటువంటి వాళ్ళు. హ్మ్. లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి వాళ్ళు. ఆ తల్లి ఆవేదనని, ఆ రోదనని సరిగ్గా ఎవరైనా అర్థం చేసుకుంటే హ్మ్. పర్లేదు వీళ్ళందరూ కూడా పనికొస్తారు నాయకులుగా అనుకోవచ్చు. హ్మ్. ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ 2015లో నేను చిత్తూరెళ్ళి మదనపల్లిలో ఒక బహిరంగ సభ చేసి కర్నూలు మీదకి వస్తూ ఉంటే, ఓకే. ఈ మర్డర్ ఇది అక్కడ రేప్ చేయబడినటువంటి ఒక హై స్కూల్ పాపని మర్డర్ చేసి చంపేస్తే, హ్మ్. కర్నూలులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ధర్నా రోడ్డు మీద చేస్తుంటే, ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేసి మీలాంటి యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వాళ్ళు నేను ఒకడిని. ఓకే. చాలా దారుణం. హ్మ్. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. ఓకే. అయినా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఈ కేసు పాజిటివ్‌గానే పోతుందనుకున్నాను. హ్మ్. కానీ ఎందుకు టర్న్ తీసుకుందో ఏమైందో తెలీదు. స్కూల్ యాజమాన్యం మొత్తం గూడా గవర్నమెంట్ తోటి కుమ్మక్కవటం, హ్మ్. దాని మీద జరుగుతున్నటువంటి అనేకమైన పోరాటాల్ని పక్కకి నెట్టేయటం, హ్మ్. సర్దుకునే వ్యవహారం వచ్చేసింది. హ్మ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే. 2019. ఆ తల్లి రోదిస్తూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికొచ్చింది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఒక పాప హై స్కూల్‌లో చదువుకునే ఒక పాపని ఆ యాజమాన్యం కాటేస్తే, చంపేస్తే, రేప్ చేసిన తర్వాత హ్మ్. దిక్కు లేకుండా ఎలా పెడతారు ఈ కేసుని చెప్పేసి ఒక ఎంక్వైరీ చేశారు దాని మీద. ఓకే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్‌ని అక్కడ పంపించి మొత్తం ఎంక్వైరీ చేసి, అప్పటికి సుగాలి ప్రీతి వాళ్ళ మదరు హ్మ్. అట్రాసిటీ కేస్ పెట్టున్నారు. అట్రాసిటీ కేసుకు రావాల్సినటువంటి ప్రభుత్వం అనేకమైనటువంటి అంశాలని వాళ్ళకి ఉద్యోగమనో, లేకపోతే కొంత ల్యాండనో, లేదా కొంత పరిహారమనో, ఏ చట్టపరంగా ఏవైతే రావాలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు పవన్ కళ్యాణ్ గారప్పుడు అక్కడికెళ్ళి వీళ్ళందరూ మీకెవరు న్యాయం చేయరు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కూడా ఎసారు. అంటే చేసిన తర్వాతనే. చేసిన ఏదైతే తర్వాత. ఎంక్వైరీ చేసిన తర్వాత సీబీఐ యెస్. ఎంక్వైరీకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారేసిన సిబిఐ ఎంక్వైరీ పనిచేయదు. హ్మ్. అదేదో పేపర్ మీద రాసిచ్చాడు మీకు. నేను దీన్ని లీడ్ చేస్తానని చెప్పి 1,00,000 మందితో మీటింగ్ పెడతానని చెప్పి ఒక మీటింగ్ పెట్టాడు. ఓకే. మీటింగ్ పెట్టి వాళ్ళలో ఒక ఆశని రేకెత్తించాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి అట్రాసిటీ ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం ఏవైతే ఆ కుటుంబానికి రావాలో వాళ్ళ నాన్నకు ఉద్యోగం, అదేవిధంగా వాళ్ళకి కొంత ల్యాండు వ్యవసాయానికి, వాళ్ళకొక ఇల్లు, ఓకే. ఇవన్నీ కూడా అక్కడున్నటువంటి మాల మహానాడు గాని, ఎంఆర్‌పీఎస్ గాని, లేతే దళిత సంఘాలు గాని, దగ్గరుండి ట్రైబల్ సంఘాలు గాని, దగ్గరుండి పోరాటంలో ప్రభుత్వంతోటి మొత్తం ఇచ్చేటట్టుగా చూసారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, లేదు లేదు అసలు ఆ దుర్మార్గుల్ని వాళ్ళ అమ్మ కోరుకున్నట్టుగా మొత్తం శిక్షించేస్తాను. హ్మ్. నన్ను నమ్మండి అని చెప్పాడాయన. ఆ రోజు పేపర్‌లో పెద్ద హెడ్డింగ్స్ అవన్నీ. అమాయకంగా నమ్మారు. ఫార్చునేట్‌లో, అన్‌ఫార్చునేట్‌లో 2024లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఓకే. అదేంటి ఫార్చునేట్‌లీ, అన్‌ఫార్చునేట్‌లీ? చెప్తున్నాను. ఆ! పాపం వాళ్ళ అమ్మ ఆశతోటి పార్టీ ఆఫీస్‌కెళ్ళింది. ఓకే. రీసెంట్‌గా ఏం చెప్పిందంటే, నన్ను రమ్మన్నారు పార్టీ ఆఫీస్‌కి లోపలికి పోనివ్వలేదు. ఓహ్! మాట్లాడే దిక్కు లేరక్కడ. అలాంటోళ్ళు మా దగ్గరికొచ్చి మాకు ఆశ ఎందుకు పెట్టాలి? హ్మ్.
దోషుల్ని శిక్షిస్తామని ఎందుకు చెప్పాలి? ఇవన్నీ చెప్పిన తర్వాత ఆవిడ నౌ షీ ఈజ్ ఫైటింగ్ ఎగనెస్ట్ పవన్ కళ్యాణ్. ఓ అరే నువ్వు ఆ రోజు న్యాయం చేస్తావని చెప్పావు కదా అబ్బాయి. ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం కదా. మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతికి ఏమి రావాలో అన్నీ చేస్తానన్నావు కదా. ఉమ్, సిబిఐ ఎంక్వైరీ చేస్తానన్నావు కదా. ఏమైందని ఆ తల్లి పోరాటం మళ్ళీ 2024 నుంచి ఉమ్. బట్ ఈ జరుగుతుంది. మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు సాక్ష్యాలు లేవు, అంటే అవన్నీ పని చేయవు, అందరు క్లీన్ చీట్ ఇస్తున్నారు, ఇవన్నీ పని చేయని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు కదా మరి ఈ మధ్య కాలంలో. ఇది అన్ఫార్చునేట్ ఇదే కదా. పవన్ కళ్యాణ్ గారు పాపం ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకి అర్థం కాదు. ఆ, ఒకరోజేమో ఏమి లేకపోయినా నేనున్నాను నన్ను నమ్మండి అంటాడు. మొత్తాన్ని అందరిని తాట తీసి నార తీసి మొత్తం ఈ పని చేస్తానంటాడు. ఓకే. అవతల నమ్ముతాడు. ఉమ్, తర్వాత మనం వచ్చేసరికి సాక్ష్యాలు ఏం లేవు, మొత్తం గల్లంత అయిపోయినాయి. గల్లంత అయితే నువ్వెందుకు ఇక్కడ? ఉమ్, గల్లంత అయితే వాటిని మార్చి మళ్ళీ ఎవడు గల్లంత చేసాడో తేల్చు అక్కడ. ఓకే. యూ హ్యావ్ గివెన్ ఏ వర్డ్. Yes. ఆ వర్డ్ పెట్టుకుని ఒక హ్యాండిక్యాప్డ్ తల్లి రాష్ట్రం అంతా నా బిడ్డకు న్యాయం చేయండి అని అడుగుతాం. ఉమ్, ఈ రోజుకి సుదీర్ఘమైన పోరాటం, శాసమాష పోరాటం కాదు అది. సుదీర్ఘమైన పోరాటం జరుగుతూ ఉంది. ఉమ్, మీరు ఎందుకు మాట్లాడారు? బహిరంగ సభకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్ట ప్రకారంగా ఏమి రావాలో అవన్నీ చేస్తూ వాళ్ళందరి మీద కేసులు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయమంటే ఉమ్, అయినా ఆ పాపను ఎవరు తెచ్చి ఇవ్వలేము, మనం ఎవరు తెచ్చి ఇవ్వలేము. బట్ చట్టపరంగా తను చేస్తే అది కాదు, ఇంకా నేను ఎక్కువ చేస్తాను, మీ పాపని చంపిన దోషుల్ని నేను తీసుకొచ్చి ఎక్కడో నిలబెడతాను అది ఇది అన్నాడు కదా. ఉమ్. అది ఏమైంది, దాన్ని చేయండి అని మాత్రమే ఆ తల్లి అడుగుతా ఉంది. బట్ ఇప్పుడు ఏదో సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారు గన్నవరంలో కేసు పెట్టారు. అంటే ఆ కేసు నిలబడే ఛాన్స్ ఉందా అసలు? పవన్ కళ్యాణ్ గారి మీద అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఎందుకు చేస్తారండి? ఆ. పవన్ కళ్యాణ్ గారు అతనికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే దేశద్రోహం కేసులు పెట్టించే స్థాయిలో ఆయన ఉన్నాడు. ఓకే. ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసే స్థాయిలో పోలీసులు ఉన్నారా? అందులో దట్టు విజయవాడ గన్నవరం, విజయవాడలో పోలీసులు ఆ విధంగా ఉన్నారా? లాకప్ డెత్ చేసి అవతల ఏంటంటే చేస్తున్నారు కానీ ఆ, ఎవడి కోసం చేశారు, ఎందుకోసం చేశారు, ఎవడు చేశాడు అని అంటే ఈరోజు దిక్కులేదు. ప్రధానంగా ఇప్పుడు టీడీపీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆరోపిస్తుంది, వైసీపీ హయాంలో రాజద్రోహం కేసులు కానీ దేశద్రోహం కేసులు కానీ ఎక్కువ పెట్టేవాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు, డాక్టర్ సుధాకర్ కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడినప్పుడు రాజద్రోహం కేసులు కూడా పెట్టారు కదా అంటున్నారు. సుధాకర్ గారి మీద అంటే ఆయన మీద కాదు, బట్ ఆ సమయంలో ఎవరి మీద పెట్టలేదు రాజద్రోహ కేసు. ఎవరి మీద? నాకు తెలిసి త్రిబులార్ మీద ఏదో ఒకటి అటెంప్ట్ చేసినట్టు. అవును, ఆయన అంటే ఆయన చాలా పెద్ద ఆయన కదా. ఉమ్, చిన్న చిన్న వాళ్ళ మీద రావణ్ లాంటి వాడు ఏం కాదు కదా. ఉమ్. వీళ్ళందరికన్నా రావణ్ కన్నా రాక్షసులు లాంటి వాళ్ళే కదా. ఆ, వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా కేసులు పెట్టడం ఉమ్. ఎక్కడ జరగలేదు అసలు. అంటే దాడులేనా ఇక? జరగలేదు కదా. ఎందుకు అనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనుకుందాం, నువ్వు కూడా అయ్యే చేస్తావా? నువ్వేం చెప్పొచ్చు బయటికి? ఆ. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బెటర్ పరిపాలన ఇస్తాను కదా నువ్వు చెప్పింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు దాడులు చేసి ఉంటే, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు నీకు దేశద్రోహం కేసులు పెట్టుంటే ఆయనకన్నా ఎక్కువ కేసులు పెడతానని చెప్పావు, జనాలు చెప్పావు ఏంటి నువ్వు? ఉమ్. చెప్పలేదుగా. ఈరోజు బెటర్ గానే కంపేర్ ఎలా ఉమ్. కంపేర్ చేస్తారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరని మాట్లాడుతున్నారా? ఉమ్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వచ్చి ఆన్సర్ చెప్పుకోలేదులే అని చెప్తారా ఏంటిది? ఉమ్, అదే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటి చెప్పనా? ఉమ్. వాళ్ళు చేస్తేనేమో మొత్తం అండి, ఉమ్. వేరే వాళ్ళు చేస్తేమో వేరే దేశంలో. దేర్ అబోవ్ ఆల్, ఆ. అబోవ్ ఆల్. బట్ కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పుడు మేము చాలా బాగా పరిపాలిస్తున్నాం. తల్లికి వందనం కానీ లేదంటే సూపర్ 6 కానీ మేము అన్ని అమలు పరుస్తున్నాం. ఓ పక్కన వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. అమరావతి అభివృద్ధి అవుతుందా? లక్షల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా పెట్టినట్టు ప్రెస్ మీట్ లో 4 రోజుల క్రితం ఉమ్. అమరావతిలో జరుగుతున్న అవినీతికి నేను వ్యతిరేకం అని చెప్పాడు. ఓకే. ఆ అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది కాబట్టి అది ఎప్పుడవుతుందో ఎవడికి చెందుతుందో కూడా అర్థం కాని పరిస్థితి, అవుతుందో లేదో కూడా తెలియదు. అందుకే ప్లాన్ బి మావిగానే ఒకటి ఇచ్చాడు ఆయన. ఉమ్, 20,000 కోట్లతో అయిపోయే ఒక రాజధానిని నువ్వు 1,00,000 2 లక్షలు లేకపోతే 100 లక్షల కోట్లు పెట్టి నిర్మిస్తాను అనుకుంటా పోతే ఉమ్. ఎప్పుడు అవుతుందో తెలియనటువంటిది. ఓకే. ఎవరైనా రాజధాని కానీ ఒక నగరం కానీ ప్రజలు ఉండే చోట నిర్మిస్తారు, పొలాల్లో నిర్మించరు. వీళ్ళు పొలాల్లో పెట్టుకొని మీరు చూడండి అని అనుకుంటే అది ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. ఉమ్. కాబట్టి రాజధాని మీద ఎవరికన్నా ఆశలు ఉంటే వదులుకోవటం బెస్ట్ అని చెప్తున్నారు. ఎందుకని? ఇవి రీసెంట్ కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. జరగచ్చు, కన్స్ట్రక్షన్స్ ఇప్పటి నుంచే 2014 నుంచి జరుగుతున్నాయి. ఆ. ఎవరు చెప్పారు? బట్ మీరు కూడా కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ప్రొలాంగ్ చేసి ఉంటే, కొనసాగించుంటే అంటే ఈ వాటికి రాజధాని ఒక రూపాంతరం చెందేది కదా. అదే నేను చెప్తున్నాను, కన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే కాంట్రాక్ట్ ఇస్తే చేస్తాడుగా. ఉమ్, ఎంతకి ఇచ్చావనేదే కదా ముఖ్యం. ఓకే. 4,000 ఎస్ఎఫ్టీ ఉంటే 25,000 ఎస్ఎఫ్టీకి నువ్వు అమ్ముతున్నావు అంటే 5 టైమ్స్ నువ్వు పెంచి అమ్ముతున్నావు అంటే దీని వెనకాల ఎవరికి ఏమి ఇవ్వాలని? ఉమ్, 33,000 ఎకరాలు సరిపోద్దు రాజధాని అనుకుంటే నువ్వు 1,00,000 ఎకరాలకి ఎందుకు వెళ్తా ఉన్నావు? ఉమ్,
అసలు ఏం చేద్దామని అమరావతి ప్రాంతంలో మీరు ఎలాంటి రాజధాని ఎవరి కోసం కట్టించాలనుకుంటున్నారు? బట్ ప్రజలందరూ 2015లో మీ నాయకుడు కూడా ఆయన చెప్పారు కదా అసెంబ్లీలోనే 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు అమరావతి రాజధానికి సరిపోదు అని చెప్పారు కదా మరి ఇప్పుడేమో సరిపోద్దని కాదు, సరిపోతుంది. ఆ, మీరు దీనికన్నా ఎక్కువ వెళ్ళొద్దని చెప్పారు. ఓకే. దాని నుంచి 30,000 ఎకరాల నుంచి ఇంకొక 20,000 ఎకరాలకి పక్కెళ్ళిపోయారు. హ్మ్. 30,000 రైతులది, 20,000 ప్రభుత్వంది. ఇప్పుడు 50 అయిపోయింది. ఇంకొక 50 కావాలట. హ్మ్. ఇంకొక 50 తీసుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు ముందు వద్దన్నారు. 17,000 తీసుకుంటా ఉన్నారు. మళ్ళా ఆయన మాట వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టున్నారు. మళ్ళా 50,000కి వెళ్తా ఉన్నారు. అంటే 1,00,000 ఎకరాల్ని నువ్వు సచివ రామలింగరాజులాగా హ్మ్. ఇక్కడి నుంచి ఇలా చూస్తే హ్మ్. లేకపోతే ఈ మొత్తం ఈ కనపడే భూమి అంతా నాదే అని చక్రవర్తిలాగా చెప్పించుకోవాలని కోరుకుందా ఏంటి మీకు? ఆ, అలెగ్జాండర్ చక్రవర్తి హ్మ్. ఒక సన్నివేశాన్ని చూయించిపోయిన చరిత్ర మనకు కనపడుతున్నాం కదా! పోయేటప్పుడు తన రాజులు, తన సామంత రాజులకి, సెక్రటరీలకి మొత్తం చెప్తాడట. అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయేటప్పుడు శవపేటికలో కాఫిన్ ఉంటుంది కదా! అవును. దాని లోపల నా 2 చేతులు ఇలా ఓపెన్ అయ్యేటట్టు పెట్టమని అడిగాడట. హోల్స్ చేసి ఎస్. వాళ్ళు అడిగారంట, "ఏం మహాప్రభు ఎందుకలా" అని. హ్మ్. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్ చక్రవర్తి కూడా ఒట్టి చేతులతో పోతున్నాడు ఓకే. అనే సందేశం పోవాలి. హ్మ్. 30,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 70,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఏంటండి ఇది? ఒకసారి చూడండి మీరు అలెగ్జాండర్ చక్రవర్తి ఏమయ్యాడో చూడండి ఒకసారి. హ్మ్. హ్మ్. ఎంత సింపుల్‌గా. బుద్ధుడు మనం పెట్టేది అమరావతిలో ఇప్పుడు బుద్ధుడి స్టాచ్యూ కదా! రాజ్యాన్ని వదిలి బయటకొచ్చి హ్మ్. ప్రపంచం మొత్తం తిరుగుతూ పోయాడండి. ఓకే. పేరు ఆయనదే. మీరు పెట్టే పేరు అమరావతి ఎవరిది? హ్మ్. స్టాచ్యూ ఎక్కడుంది? ఎవరు పెడతారు అక్కడ? బుద్ధుడిదే కదా! కుదిరితే పెట్టాడు. అవును. కానీ బుద్ధుడు రాజ్యాన్ని వదిలేసి బయటికెళ్ళిపోయాడు. మీరేమో బుద్ధుడున్న ప్రాంతంలో 1,00,000 ఎకరాలు రైతుల దగ్గర కొట్టేశారు. హ్మ్. ఎస్సీ, ఎస్టీల దగ్గర కొట్టేశారు. ప్రభుత్వ భూమి. ప్రభుత్వం అనే పోయి ఇందాక నేను ఒక మాట అన్నాను. హ్మ్. గవర్నమెంట్, స్టేట్ ఈస్ ఎ బిగ్ ఫోర్స్. ఎస్. మీ దగ్గర గవర్నమెంట్ ఉందని మీరు రైతుల్ని ఏవైనా చెప్పించేసి హ్మ్. వాళ్ళు సరైన ధర కూడా ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా లాగి అవతల పడేసుకుంటున్నారు. హ్మ్. అనుకుంటున్నారేమో ప్రజలు మాట్లాడరేమో. ది డే విల్ కమ్. పీపుల్ విల్ క్వశ్చన్. అందుకే ఆర్టికల్ 90. హ్మ్. సో కానీ అంటే ఈరోజు మీకు అనుకూలంగా మీరు మార్చుకొని అందరినీ జైల్లో పెడతాం, బెదిరిస్తాం, కేసులు పెడతాం అనుకుంటే హ్మ్. ఫ్యాసిజం ఎంతకాలం ఉంటుంది? ప్రపంచంలో ఉందా? రష్యన్ విప్లవం చూసారా మీరు? అవును. చదివారా? చైనా విప్లవం చూసారా? వియత్నాం చూసారా? జపాన్ చూసారా? లేకపోతే భారతదేశంలో జరిగినటువంటి అనేకమైన రైతాంగ పోరాటాలను చూసారా? అవును. ఎవడైనా సరే నియంతృత్వం వైపు వెళ్ళినోడిని మళ్ళా కిందకి దించినటువంటి చరిత్ర కనపడుతుంది. హ్మ్. మీరు నియంతృత్వం అని చెప్తున్నారు. ఈరోజు కూటమి నాయకులు చాలా బాగా పరిపాలిస్తున్నాం. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ రోజుకి ప్రజల్లోకెళ్తే మళ్ళీ మళ్ళీ మేమే రావాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ వస్తే మంచిదే ఆ! అనుకుందాం. కానీ ప్రజలు ఆ విధంగా ఉండాలి గదా! ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి విద్య గాని, వైద్య గాని, ఆరోగ్య వ్యవసాయం గాని హ్మ్. మూడిటిని ఎత్తేసేసారండి. ఏమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాడు, నేడు స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది మొత్తం 3 సంవత్సరాలే గదా! ఆ! 5లో 2 సంవత్సరాలు కరోనా. కరోనా పోయింది. అవును. కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికెళ్తున్నటువంటి ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరిని కూడా బతికించాడు. హ్మ్. ఈ ఒకవేళ ఈ బ్యాచ్ ఉన్నట్టయితే చెరోకి హెలికాప్టర్ ఏసుకొనో, ఫ్లైట్ ఏసుకొని ఎళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు కూడా లేరులెండి. ఆ! అధికారంలో ఉన్నా ఎళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. కానీ కూర్చొని నిలబడి ఆ! చేశాడు. మర్చిపోయారా? ఆయన పెట్టింది ఇంగ్లీష్ మీడియం. ఏమైంది? ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు, గ్రామాల్లో ఉన్న పాఠశాలలు అన్నీ కూడా ఒక్కసారి మళ్ళా నెమలి పురివిప్పినట్టుగా అద్భుతమైనటువంటి సంఖ్యలతోటి ఎలా నిండిపోయాయి? హ్మ్. క్లాస్ రూమ్స్ ఎలా వచ్చాయి? 18-13 ఐటెమ్స్. ఒక స్కూల్ ఎలా ఉండాలంటే పిల్లల బాత్రూమ్‌ల దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, ఫ్లోరింగ్ దగ్గర నుంచి, ఆట స్థలం దగ్గర నుంచి మొత్తం 13 ఐటెమ్స్ పెట్టి నాడు నేడు కార్యక్రమంలో అమెరికన్ స్కూల్స్ కన్నా అద్భుతమైన స్కూల్స్ తయారు చేసి పెట్టలేదా? ఏమైనాయి అయన్నీ ఇప్పుడు? మీరేమో జగన్ గారి జగన్మోహన్ గురించి రెడ్డి గారు ఇచ్చిన ఇంగ్లీష్ మీడియం ఏమైంది ఈరోజు? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సీబీఎస్ఈ సిలబస్ ఏమైంది? ఇవన్నీ తీసేసి మేము అద్భుతాలు చేసాం. మేము మళ్ళా వస్తాం. నెక్స్ట్ కూడా మేమే. మాట్లాడుకోండి. చెప్పుకోండి. డ్రామాలేసుకోండి. హ్మ్. సినిమాలు తీసుకోండి. హ్మ్. కానీ ప్రజలు కదా నిర్ణయించాల్సింది. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అజరామరంగా కీర్తిస్తున్నారు. బట్ జరిగిన వాళ్ళేమో వాస్తవం. వాళ్ళేమో విద్వాంసం అని చెప్తున్నారు. అరాచకం అని చెప్తున్నారు కదా! ఎక్కడ పోనీ జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం అనుకుందాం. ఆ! దేన్ని విధ్వంసం చెప్పండి? విధ్వంసం అంటాం కాదు. ఎక్కడా కూడా ఏది అభివృద్ధి జరగలేదు విధ్వంసం? అనేది. అసలు వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసినట్టుగా ఇప్పుడు పనిచేస్తున్నాయా? హ్మ్. సిటీలో విజయవాడలో అది ఏ లంక అంటాం మనం? కృష్ణలంక. కృష్ణలంక, శ్రీలంక. కృష్ణలంక. శ్రీలంక చేశారు ఇప్పుడు దాన్ని. ఆ! శ్రీలంకలో ఎలా ఉండిందో ఆ విధంగా చేశారు కృష్ణలంకని. ఆ!
తీసుకొచ్చి పెడతారండి నవేడేస్ 2026లో లాకప్ డెత్తులు ఉంటాయా? ఈ దేశంలో లాకప్ డెత్తులు జరుగుతాయని వినేంత కాలం అయింది. అవును. ఎవరు మాట్లాడారు దాని మీద? ప్రభుత్వం 46 రోజులు దాన్ని మూసేస్తే 46 రోజుల తర్వాత ప్రతిపక్ష నాయకుడు చెవిలో పడితే ఆయన తీసుకొచ్చాడు. ఈ 46 రోజులు ఎవరైనా మాట్లాడారు దీని మీద? రాజకీయాల కోసం రెచ్చగొడుతున్నారు ఈ కేసుని చెప్తున్నారు. పోన్లే అనుకుందాం. ఆ. మనిషి అయితే చచ్చిపోయాడుగా, రైట్. చంపేశారుగా. అంటే ఇంతవరకు క్లారిటీ లేదు కదా, అసలు కన్ఫర్మేషనే లేదు కదా. ఉన్నాడని భావిస్తున్నారా? ఉంటే మరి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సన్మానం చేస్తాం. నిజంగా కుర్రోడిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంది నా బిడ్డ నాకు అవును అవును. ఒక నిజంగా ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఉమ్, చంపేసినటువంటి వ్యక్తి సిఐ నాగరాజు నన్ను మళ్ళీ పోలీసులకు అప్పచెప్పకుండా నా ప్రాణభయం ఉందని చెప్తున్నాడు. ఉమ్, ఏ స్టేట్లో ఉన్నాం మనం? ఏ స్టేట్ ఇన్ ద సెన్స్? ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది? ప్రజలు ఎక్కడ ఉన్నారు? సామాన్య మానవుడు ఏవైతే ఉన్నాడు? ఉమ్, దీని మొత్తాన్ని ఒక వ్యక్తి లాకప్లో మరణిస్తే ఇంతకుముందు సివిల్ లిబర్టీస్ వచ్చేవాళ్ళు, కమ్యూనిస్టులు వచ్చేవాళ్ళు, మానవ హక్కులు వచ్చేవాళ్ళు, ఉమ్, అంబేద్కర్ సంఘాలు వచ్చేవాళ్ళు, లేకపోతే హ్యూమన్ రైట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ నోరు మూసేశారుగా. ఎవరన్నా మాట్లాడారా? ఒక ప్రతిపక్ష నాయకుడు ఉమ్, మానవ హక్కుల కోసం తనే గొంతెత్తి నిలబడినటువంటి చరిత్ర ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రీసెంట్గా కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? సాయికృష్ణ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదే. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు ఫోటో తీయించుకున్నవాడు కాదే. లేదు. అవును. కాదు కదా. ఉమ్, కానీ ఒక 23 సంవత్సరాల కుర్రోడిని ఉమ్, అతను ఏమన్నారు? రౌడీ షీట్ అని. రౌడీ షీట్ ఏందండి? ఈ మధ్యకాలంలో ఈ ఎమ్మెల్యేకి నచ్చకపోతే వాడిని తీసుకొచ్చి రౌడీ షీట్ ఓపెన్ చేయమని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మాట్లాడుతూ అతని గురించి ఒక క్రిమినల్ కి ఏదైనా జరిగితే నేను అదే మాట్లాడాలా నేను అక్కడికి అంటున్నారు. వస్తున్నాను. ఆ. అంటే అతను క్రిమినల్ అని నిజంగా తేలిస్తే తేల్చండి. ఓకే. క్రిమినల్ అయితే చంపుతావా? ఉమ్, హక్కు ఉందా నీకు? క్రిమినల్ని శిక్షించేది ఎవరు? కోర్టు కదా. నువ్వా? అంటే ఒక డిప్యూటీ సీఎం ఈ విధంగా మాట్లాడతాడు అసలు? నువ్వు సానుభూతిని ప్రకటించబోగా, ఉమ్, జరిగినటువంటి హత్యని ఖండించకపోగా డిప్యూటీ సీఎంగా ఉండి ఒక క్రిమినల్ని కొడితే నేనట్టు మాట్లాడతానంటే, సో వాట్ టైప్ ఆఫ్ డెమోక్రటిక్ పర్సన్ యు ఆర్? ఉమ్, ఏంటి నీ డెమోక్రసీ పాళ్ళెంత అసలు నేను అడుగుతున్నా. ఏంటి నీలో అసలు ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో ఉండాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఉండాల్సినటువంటి ఆ రేషియో ఏంటి? ఉమ్. చదివా ఎప్పుడన్నా అంబేద్కర్ రాజ్యాంగాన్ని? 1,00,000 పుస్తకాలు ఇది ఉందా లేదా అసలు? నాకు కులం లేదు. కులం లేదా? ఆ. కులం లేకపోతే కులం ఉందని ఇంతమంది ఎందుకు ప్రకటించుకున్నారు? కులం లేకపోతే మీ అన్న నువ్వు ఏ పార్టీ పెట్టారు? ఏ కులంతో మాట్లాడారు? ఉమ్, ఏ కులాన్ని మీరు పోలరైజ్ చేశారు? అసలు భారతదేశం కులాలమయమని దీన్ని ఎలా పోతుందని మా అందరు వీరేశలింగం పంతుల దగ్గర నుంచి గురజాడ దగ్గర నుంచి అంబేద్కర్ గారు చెప్పేంత వరకు అంబేద్కర్ ప్రపంచంలో ఏ దేశంలో కులం లేదు, అక్కడ జాతులు మాత్రమే ఉంటాయి. ఉమ్, కానీ ఇక్కడ ఈ దేశంలో కులాలు వచ్చాయి. ఉమ్, ఇట్స్ ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్ అన్నాడు. ఉమ్, ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్ అన్నాడు. దీన్ని ఈ ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్ మొత్తాన్ని కూడా ఏం చేశారు? ఈరోజు ఉమ్, కులాలు ఉంటాయి అనేది వాస్తవం అని తెలుసుకున్న తర్వాత ఎవడైనా సరే కులం లేదు కరెక్టే అని అనుకుందాం. కులం లేదని ఒకసారి, ఉందని ఒకసారి, ఉమ్. ఇన్ని చెప్తాం మనం. కులం లేకపోతే కనీసం మీకు కులభావనన్నా లేదా నన్ను ముఖ్యమంత్రి చేయడానికని అవును. నువ్వు బహిరంగ సభలు ఎందుకు అడిగావు? అడిగారు ఆ విషయం. సరే, ఇక్కడ ఒక కులం నీకుంది, మతం నీకుంది, ఉమ్, ఫ్యాసిజం మీ దగ్గర ఉంది, దుర్మార్గమైన ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయి. ఉమ్, ప్రతిపక్ష పార్టీ అనేవాడు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఈ భూమి మీద ఉండటానికి లేదనే దురభిప్రాయాలు మీ మనసులో ఉన్నాయి. ఉమ్, అదే పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా తీవ్రమైన కామెంట్ చేస్తున్నాను. ఆ, పవన్ కళ్యాణ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ ఎందుకో కోపం ఉంది. ఎందుకని? ఏమన్నా అర్థం issues కావట్లేదు. ఏమన్నా ఉన్నాయా అతని అసలు? మాటల్లో ఉండేది అర్థం కావట్లేదు. ఆ, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేను తుపాకీ పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పాడు. ఆ, రాజశేఖర రెడ్డి గారి ద్వారా నీకేమన్నా ప్రమాదం ఏమైనా ఉండిందా? ఉంటే చెప్పబోయా. అంటే ఎక్కడన్నా ఒక నాయకుడు మాట్లాడే మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా? ఉమ్, మీరు చూడండి. సరే పోనీ కన్స్ట్రక్టివ్గా ఏమైనా ఉందా? ఈ రోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడు, ఎల్లుండి ఒకటి మాట్లాడు. మనం మాట్లాడిందే ఇది స్టేట్మెంట్. ఓకే. ఎట్లా? సరే, ఇప్పుడు ఒక 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 లాకప్ డెత్ ఇష్యూ అక్కడి నుంచి మళ్ళీ కులానికి ఎందుకు వచ్చింది అసలు? రాజకీయ రంగు తర్వాత మళ్ళీ కులం రంగు కూడా పులుముకుంటుంది. అంటే ఏదైనా భారతదేశంలో కులం రంగు పులుముకోకుండా ఉంటుందని మనం అనుకోవాలనా? ఆ, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఏదో కులం మనం రాసుకుంటాం కదా. నువ్వు స్కూల్లో చేరేటప్పుడు అడుగుతున్నావు కదా నీదే కులం అని. అవును. పాప మా విజయన్ అనే అతను కులం లేదని రాసినా నేను కులం లేకుండా ఉన్నాను, దాన్ని లేకుండా ఎలక్షన్ చేశాను మనం ఊరుకున్నాం ఏంటి? మనకు నచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలనీలో ఫోటోలు పెట్టుకోలే, ఫ్లెక్సీలు వేసుకోలే. కులం లేకపోయినా లేదని ప్రకటించుకున్నా మనం అంటిస్తాం. అది ఈ దేశ వ్యవస్థ. ఏపీ ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఏపీ. నాట్ ఓన్లీ ఏపీ అంటే మిగతా రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఏపీలో కాస్త కుల భావన ఎక్కువ. కనబడతా ఉంది ఇక్కడ. ఆ.
ఎందుకంటే మొన్న ఏ కులాలు పోలరైజ్ అయ్యాయో తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అన్నారు. ఆ. ఇది ఎవరి స్లోగన్ అండి అసలు? వీళ్ళంతా ఎవరు? ఈ దేశంలో మైనారిటీస్ అంటే ఎవరు? దే ఆర్ నాట్ మెజారిటీ. Yes. అదే కదా. ఆ. ఈ దేశంలో ప్రభుత్వంలోకి వచ్చిన వాడు ఫస్ట్ డ్యూటీ ఏంటి? యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ది రైట్స్ ఆఫ్ ది మైనారిటీస్, నాట్ ది మెజారిటీ రైట్స్. మైనారిటీ రైట్. అదే కదా భారత రాజ్యాంగం. అవును. ఆయన ఏమన్నాడు? నా మైనారిటీస్, నా ఎస్టీస్, నా ఎస్సీస్ అంటే ఏంటి దాని అర్థం? నేను ఎవరికైతే గొంతు లేదో వాళ్ళ వైపు నేను ఉండదలుచుకున్నానని జగన్మోహన్ రెడ్డి. ఓపెన్ గా ఐ షుడ్ బి ది వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది. మీరేం చేశారు? మా కులాల మధ్య వైరుధ్యం ఉన్నా రాజకీయ అధికారం కోసం మేము ఒకటి అవుతాం అని చెప్పి కులం ఉందని చూపించింది మీరు కదా. మీరేమో మీ కులాన్ని ఆర్గనైజ్ చేస్తారు, మీతో కలిసిన వాళ్ళు ఇంకో కులాన్ని ఆర్గనైజ్ చేస్తారు, ఇంకో పార్టీ వాళ్ళేమో ఇంకో అగ్రవర్ణాలను ఆర్గనైజ్ చేస్తారు. అంటే మీరందరూ కూడా మొత్తం క్రీమీలైనంత చేరి పేద వర్గాల మొత్తాన్ని తొక్కి మీరు చెప్పిందే వినాలనుకుంటే ఎవడన్నా రావడం లాంటి వాడు మాట్లాడితే నువ్వెవడరా మాట్లాడటానికి? నీకు భూస్వామ్య వ్యవస్థ తెలీదా? పెట్టుబడిదారీ వ్యవస్థ తెలీదా? భారతదేశ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో తెలీదా? మేము చెప్పింది ఇక్కడ వేదం అన్నట్టుగా అతను తీసుకెళ్లి దేశద్రోహం కేసు పెట్టేశారు. అంటే నేను ఈ కేసు కొట్టేస్తానని నేను భావిస్తా ఉన్నా. చాలా లైట్ రివ్యూలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు ఏం పెట్టుకున్నా రేపు కోర్టు ముందు నిలబడదనేది ప్రూవ్ చేయాలి. నువ్వు ఒక వ్యక్తి మీద 20 కేసులు 30 కేసులు వాడు తప్పుడు అనుకుందామండి, అనుకుందాం. ఎలా పెడతావు? దెర్ ఇస్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. వన్స్ ది వర్డిక్ట్ హస్ బీన్ ప్రొనౌన్స్డ్, సుప్రీం కోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ని కోర్టులన్నీ తీసుకొని పాటించాల్సినటువంటి జ్యుడిషియరీ వ్యవస్థలో మనం ఉన్నావా? ఏబా సుప్రీం కోర్టు నాకేం సంబంధం, నేను చెప్పింది ఇక్కడ నడవాలనుకొని చేసేవాళ్ళు ఉంటారా మీరు? ఎట్లా చేస్తారు చెప్పండి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒక వ్యక్తి మీద నంబర్ ఆఫ్ కేసెస్ ఒకే లెవెల్లో పెడుతూ పోతే ఈ జిల్లాలో ఒకడు, ఆ ఊర్లో ఒకడు, ఆ పోలీస్ స్టేషన్, వీటన్నిటిని క్లబ్ చేసి ఒక చోట పెట్టి విచారించండి. వ్యక్తి స్వేచ్ఛని మీరు భంగం కలిగించొద్దని చెప్పింది. కావాలంటే పెట్టుకోండి, కానీ అన్నిటిని తీసుకొచ్చి ఒక చోటే పెట్టండి. ఇక్కడ మీరేం చేస్తున్నారు? నీకు అక్కడి నుంచి అదే సబ్బవరం నుంచి స్టార్ట్ చేసి మచిలీపట్నం దాకా, మళ్ళీ అనకాపల్లి, మళ్ళీ గన్నవరం. ఏడేమవుతుందో తెలియక అసలు ఇంకా రాకుండా లోపలికి నెట్టేద్దామని. అంటే పరువు పోతుందని భావించలేదా మీరు? బట్ ఇక్కడ ఒకటి చాలా ప్రధానమైన అంశం ఏంటంటే ఒక కేసులో ఒక వ్యక్తి, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా సాయి కృష్ణ అనేవాడు ఎవడో తెలియక ముందు ఒక మనిషిని లాకప్ లో చంపేస్తే ఇది రాజ్యమా, రాజ్యానికి ఆ హక్కుందా అని ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రావణ నువ్వు మాట్లాడిన దాన్నే ఉటంకిస్తే నీకు వర్తించినటువంటి కేసు రావణకి ఎలా వర్తిస్తుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ వర్తించినటువంటి కేసు రావణ మీద ఎలా వస్తుంది? రైట్. అంటే మీరెందుకు ఇంత బలంగా వెళ్తున్నారు? రావణ్కి ఏమన్నా సపోర్ట్ మీరు ఉంటున్నారా? అంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఫండింగ్ చేస్తుంది రావణ్ అనేది చర్చ. వీఆర్ వెరీ సీరియస్ ఆఫ్ ది సిటిజన్స్ రైట్స్. ప్రతిపక్ష పార్టీగా ఒక వ్యక్తికి, మనిషికి ఉండాల్సిన హక్కుల్ని కాపాడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న కాపాడతాం, ప్రతిపక్షంలో ఉన్న కాపాడతాం, పోరాడతాం. పోరాటంలో అతని సంఘీభావంగా ఉంటాం. బికాస్ ఈజ్ రావణ్ ఏదో అది మాట్లాడాడు యూట్యూబర్ ఈ కాదు. రావణ కన్నా కాస్త గుర్తింపు ఉంది. సాయికృష్ణకి ఏమైనా గుర్తింపు ఉందా? ఏమాత్రం గుర్తింపు లేని వ్యక్తి కేసుని గుర్తింపులోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం రావణ్కి రాజకీయ ప్రయోజనం. మీరు దాన్ని కప్పేసి మూసేసి దాచిపెట్టాలని చూస్తున్నారు. మీదే రాజకీయ ప్రయోజనం. చెప్పండి నాకు. మీ డీజీపీ ఎందుకు మాట్లాడటం లేదు? డీజీపీ మీద ఉన్న హోమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడటం లేదు? వీళ్ళందరికీ బాధ్యత వహించిన ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? ఒకవేళ ఏమి జరగకపోతే ముఖ్యమంత్రి గారు సాయికృష్ణ అమ్మని పిలిపించుకుని ఎందుకు మాట్లాడాడు? ఈరోజు సీఏని ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే మీరు భరోసా ఇచ్చినట్లే సీఎం గారు కూడా ఇచ్చి ఉండొచ్చు కదా, అందులో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా భరోసా ఇచ్చారు? ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము అనుకుంటాం. ఇంటికి వెళ్ళి పరామర్శించారండి. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడాల. ఇంటికి వెళ్ళి పరామర్శించి, ఎస్ నీ పేగు బంధం ఏంటో మాకు తెలుసు, బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఆవేదన, ఆక్రోశం, ఆ దిగులు, ఈ కష్టం ఒక నాయకుడిగా గుర్తించి ఎస్ నీకు అండగా ఉంటాం. తప్ప నేను అడుగుతున్నాను, తప్పేం లేదు. చంపబడిన వ్యక్తి వైపు మాట్లాడితే తప్పు అయితే చంపిన వాడికి ఎంత తప్పు ఉండాలి? ఇంకా చంపిన వాడు ఎవడు? మీరు అరెస్ట్ చేశారు కదా. అంటే నువ్వు ఒక ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులు భక్షిస్తూ పోతే
భక్షించారు అనుకున్న వాళ్ళందరికీ మీరు అండగా నిలబడితే పోతే Hmm. మీ ప్రభుత్వాన్ని ఏమనాలి చెప్పండి నాకు. ఈ డెమోక్రసీలో భారత రాజ్యాంగంలో మీ ప్రభుత్వాన్ని ఏ పేరు పెట్టి పిలవాలి చెప్పండి నాకు. మీరు రక్షకులు అవుతారా, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు అవుతారా, లేకపోతే మీరు సంక్షేమం అభివృద్ధి కోసం జీవితకాలం తపిస్తున్నటువంటి ఏమన్నా ఇదవుతారా? మీలో కనీసం అదేదో ఒక సినిమా ఉంది, సినిమా పేరు మర్చిపోయాను. Hmm. శరత్ బాబు ఒక ఎస్ఐ పోస్ట్గా ఉండి లాకప్ డెత్ జరిగితే, ఒకవేళ మీకు గుర్తొస్తే సినిమా పేరు చెప్పండి నాకు. Hmm. లాకప్ డెత్లో ఇన్వెస్టిగేషన్కి వెళ్తాడు. ఓకే. ఏ లాకప్లో పెట్టాడో ఆ లాకప్లో ఎంతమంది ఉన్నారు చూస్తే అతనితోటి చనిపోయిన అతనితోటి ఇంకో కుర్రోడు ఉంటే అతను పట్టుకుంటాడు. అతని పేరు నీలాంబరం, ఆ సినిమాలో పాత్ర. ఓకే. శరత్ బాబు అడుగుతాడు, నీలాంబరం నువ్వున్న సెల్లోనే అతను ఉన్నాడు కదా, నిజంగా ఏం జరిగిందో ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను చెప్పమని అడుగుతాడు. ఈ నీలాంబరం ఎవడంటే బ్లాక్లో టికెట్లు అమ్ముకునేవాడు. ఓకే. నీలాంబరం అతని గురించి చెప్పేటప్పుడు బోర్ను ఏడుస్తాడు. శరత్ బాబు ఇంకా ఆపేసే, నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నీలో నువ్వు కాచిన కన్నీళ్ళు ఉన్నాయి చూడు, ఆ కన్నీళ్ళు నీలో మానవత్వం ఉందని తెలియజేస్తా ఉంది ఓకే అని ఆపేస్తాడు. అంటే సినిమా కాబట్టి అక్కడ దాకా మనం అన్నీ తీసుకోవాలి. ఓకే. ఇక్కడ నీకు మానవత్వం ఏది, బూడిదన్నా ఇవ్వండి అని అడిగితే అవును. నిన్న మొన్న చెప్తున్నారు బూడిద మిద్ది మీద దొరికిందట. శ్మశానంలో ఉన్న బూడిదని కూడా జాగ్రత్త తీసుకొచ్చి మిద్ది మీద నిజంగా పెట్టున్నట్లయితే హైకోర్టుకి మీరు 29వ తేదీ నాడు వస్తామని 28 నాడు పోయి మీ లాయర్ని మార్చుకొని ఇంకొక లాయర్ని పెట్టుకొని టైం ఇవ్వని అడిగితే మీరు పరిపాలించడానికి అర్హులా నేను అడుగుతాను. ఆర్ యు రియల్లీ ఎలిజిబుల్ టు రూల్ ది స్టేట్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్? డోంట్ యు ఫీల్ షేమ్ ఆఫ్ ఇట్? ఏ పదవులు అయితే సస్తామా? నీలంబరం అనుకున్న మానవత్వం కూడా మీకు లేదా? రైట్. అంటే ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో చాలా మంది పెద్దవాళ్ళు, రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పోలీస్ బాసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది చర్చ జరుగుతుంది. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన రోజే సీ ద విజన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, స్టోరీ మొత్తం ఏం జరిగిందో తెలుసుకుంటారు. రైట్. ఇక్కడ సిఐని ఒక్కడనే ఫిక్స్ చేస్తే కాదబ్బా, మార్కాపూర్ నుంచి వీళ్ళని ఎవరు ఏ టీం పట్టుకొచ్చిందో పట్టుకురమంటే కారణం ఎవరు, టాస్క్ ఫోర్స్ని ఎవడు పంపించాడు? ఏసీపీ రావాలి లైన్లోకి, సిపి రావాలి, డీజీపీ రావాలి, తర్వాత ప్రభుత్వం రావాలి, వీళ్ళందరూ వస్తేనే కదా ఇది తెలియదు. అందుకే సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, నాట్ సిబిఐ ఎంక్వైరీ అని అడిగింది. ఏ ఎంక్వైరీ? సిబిఐ, నాట్ సిబిఎన్ ఎంక్వైరీ. సార్ ఇక్కడ సిబిఎన్ అంటే తెలుసుగా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సిట్టు సిట్ స్టాండు ఈ కదా ఆయన అడిగింది. ఈ నెవర్ ఆస్క్డ్ సిబిఐ ఎంక్వైరీ, ఈ ఆస్క్డ్ ఓన్లీ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. వేసారా? వేస్తానే కదా ఇవన్నీ కదిలేదు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, సిఐ నాగరాజు చెప్తా ఉన్నాడు, నాకు ప్రాణభయం ఉంది అంటున్నాడు. చంపినాడు ఎందుకు, ఎలా జరిగిందో చెప్పమంటేనే. దాని అర్థం ఏంటి మీరు చెప్పండి నాకు. ఆల్మోస్ట్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఖచ్చితంగా. అతనికి కూడా సార్ ఇక్కడ చాలా మంది, అది ఎక్కడుంది అసలు? ఆ శ్రీలంకనా కృష్ణలంక ఎక్కడుంది? ఇప్పుడు వారధికి అవతలేగా, అవునా? అంతే, వారధికి అవతలే ఉంది అమరావతిగా. అవును. అంటే అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి ఎవడన్నా వస్తే పక్కన ఏముంది, బ్రిడ్జ్ అవతలంటే కృష్ణలంక అని చెప్తాంగా. అవును. కృష్ణలంక అంటే అతనికి పేపర్ చదువుకుంటాడుగా, యూట్యూబ్ చూస్తాడుగా. ఏంది అక్కడ లాకప్ జరిగిందంటే నేను దానికి దగ్గరే ఉన్నాను, నా పెట్టుబడి అంతా ఇక్కడ పెడతా ఉన్నాను, రేపు ఏమన్నా నేను అడిగితే నా పెట్టుబడి ఏమైందని అడిగితే ఇక్కడ లాకప్ చూసించారనుకో కృష్ణలంక. అంటే ప్రభుత్వం సిగ్గుపడాలండి చాలా అంశాలు. ప్రభుత్వానికి అది లేకుండా మేము మొత్తం అన్ని ఇడిసేసినట్టుగా పోతా ఉన్నాం. మేము చెప్పిందే వేదం అని, మేము చెప్పిందే మాట్లాడాలని, దానిలో అనేకమైన ప్రశ్నలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే అవర్స్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, వీ హ్యావ్ గాట్ ఏ రిటన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నీకు నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు పాస్ త్రూ దట్. ఓకే. నువ్వు ఆ రాజ్యాంగం అనే జ్యుడిషియరీలోకి నువ్వు వెళ్ళి రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేసుని మరొక కేసుతో కంపేర్ చేస్తున్నారు. పరిటాల రవి గారి కేసులో, పరిటాల రవి గారిని చంపిన వాళ్ళలో ఎవరెవరు ఎప్పుడు ఎందుకు చనిపోయారో తెలియకుండా చనిపోతారని చెప్తున్నారు. ఇప్పుడు కంపారిజన్ విత్ అంటే నాగరాజు పరిస్థితి కూడా అదే అని చెప్తున్నారు. అదే నేను అనేది చరిత్రలోకి వెళ్తే చాలా కంపారిజన్ వస్తాయి, రకరకాలు వస్తాయి. ఆ చరిత్రను చదవమని చెప్పేసి ప్రజెంట్ టెన్స్ ని మాట్లాడుకున్నాం మానేయడం కోసం కాదు. ఇక్కడ అడుగుతూ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కండక్ట్ సిబిఐ ఎంక్వైరీ. రైట్. ఆ తల్లినే కాదు,
ఒక పౌరుణ్ణి మీరు తీసుకొచ్చి మీకు నచ్చకపోతే పోలీస్ స్టేషన్‌లో పెట్టి కొట్టే హక్కు మీకు లేదు. హ్మ్. దాని మీద ఇన్వెస్టిగేషన్ అడుగుతుంది. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా అతన్నేం తీసుకొచ్చి అక్కడ పెట్టలేరుగా. పెట్టలేము. అవును. పెట్టలేరు కదా. హ్మ్. ఏం జరిగిందో కోర్టుకి చెప్పాలిగా. హెబియస్ కార్పస్ చేశారు. కోర్టుకి ఏం చెప్పారు? మీరు టైం అడిగారు గానీ, కోర్టుకి కూడా మోసం చేశారుగా మీరు. అవును. కోర్టులను మోసం చేస్తూ, ప్రతిపక్షాన్ని మోసం చేస్తూ, అడిగిన ప్రజలను మోసం చేస్తూ, మాట్లాడిన రావణ్ లాంటి వాడిని ఇంకొక కేసులో లోపల పెట్టి, ఎవిడెన్స్ కరప్షన్. ఎవిడెన్స్ అసలు వాట్ ఈస్ దట్? ఎవిడెన్స్ లేకుండా నీకు సీసీ కెమెరాలు మొత్తం కూడా ఒక నెలయో, ఒక సంవత్సరాన్ని ఎలా పోతాయి? హ్మ్. చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ కట్టిస్తున్నారు కదా ఇప్పుడు. క్వాంటమ్ వ్యాలీ. హ్మ్. అన్నీ అయిపోయి క్వాంటమ్ దాకా వచ్చాం మనం. ఆర్టీజీఎస్ ఏదో ఒకటి పెట్టుకున్నాం మొత్తం. ఏది కమాండ్ కంట్రోల్ రూమ్. యెస్. నీకు ఇక్కడ ఇది తీసేస్తే హ్మ్. నువ్వు చెప్తావు కదా ప్రపంచం అంతా నా దగ్గర ఎవడేం తీసేసినా నా దగ్గర ఉంటది అని చెప్తాను. ఇక్కడ ఉండదా? ఉంటుంది డెఫినెట్‌లీ. నీ ఆర్టీజీఎస్‌లో ఉండదు అదే. దాన్ని ఏమంటాం మనం కమాండ్ కంట్రోల్ రూమ్. కమాండ్ కంట్రోల్ రూమ్. ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది? సీఐ నీకు అసలు నీకు ఇన్వెస్టిగేషన్ ఏం లేకముందే సాక్ష్యాధారాలు మొత్తాన్ని కూడా కడిగేసినట్టు మొత్తం నీకు సీసీ కెమెరాల్లో దాన్ని మొత్తం తీసేసాడంటే అక్కడే దొరికిపోలేదా? అవును. ఇంక అంతకన్నా ఇంక ఇన్వెస్టిగేషన్ ఏం కావాలి మీకు? హ్మ్. అది చాలదా? ఆ తల్లి అడుగుతున్న దానికి. ఏమడుగుతుందా తల్లి? నా బిడ్డను నాకు చూయించండి. లేదు. బూడిదనే ఇవ్వండి అని ఇవ్వండి. అడుగుతుంది. ఇంకొక మాట మొన్న ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి అడిగింది. హ్మ్. కనీసం నువ్వు బూడిదన్నా తీసుకెళ్ళి నేను దహన సంస్కారాలు లాంటివి సాంప్రదాయాల ప్రకారం నేను చేసుకుంటానయ్యా అని అడిగింది. అది కూడా ఇవ్వలేదు కదా నువ్వు. అవును. నేను అడుగుతున్నా ఆర్ యూ రియల్లీ ఫిట్ టు రూల్ ది స్టేట్ యాజ్ ఎ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్? ఇంత కర్కసత్వాన్ని మనసుల్లో పెట్టుకొని ఉన్నటువంటి పాలకులు కారా మీరు? హ్మ్. ఎందుకు చెప్పాను నేను? శరత్ బాబు, నీలాంబరం స్టోరీ. శరత్ బాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్‌గా నీలాంబరం అనే పిక్ ప్యాకెటర్ దగ్గర 2 కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. కన్నీళ్లు ఉన్నాయంటే వాడికి మానవత్వం. మీ మానవత్వం దగ్గర ఉంది. ఎవడికైనా కన్నీళ్లు ఉన్నాయని చూపించండి. ఎవరికి లేవా? ఇప్పుడున్న గవర్నమెంట్‌లో హోమ్ మినిస్టర్ గాని, చూ- డిప్యూటీ చూ- సీఎం గాని, చూడండి సీఎంకి గాని. చూడండి అసలు ఉన్నాయి. ఇప్పుడు పోనీ ఆ తల్లి కన్నీరు కారుస్తోంది. మీకు ఎవరికైనా వచ్చినాయా? పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడారు కదా. ఒకరు సీఎం అయితే మాట్లాడారు. డిప్యూటీ సీఎం అయితే వాడు క్రిమినల్, అసలు వాడి గురించి నేను మాట్లాడేది ఏందన్నాడు. అవును. అట్లా వదిలేస్తారండి? డిప్యూటీ సీఎం అనే వ్యక్తి నీ రాజ్యంలో ఒకడు చచ్చిపోతే లాకప్ డెత్ అయితే అసలు నేను మాట్లాడిన ఈ సబ్జెక్ట్ మీద అని మాట్లాడతాడా? లేదు. దేని మీద బాధ్యత మాట్లాడతాడు? డెఫినెట్లీ అసలు ఉంటుంది. దేని మీద మాట్లాడుతున్నావు? యూ టెల్ మీ నౌ. హ్మ్. బీయింగ్ యాజ్ ఏ కామన్ సిటిజన్ ఒక జూపుడు ప్రభాకర్ రావు అడుగుతున్నాడు. Hmm. ఆన్ వాట్ సబ్జెక్ట్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు టాక్ అండ్ రియాక్ట్? రైట్. ఒక మనిషిని లాకప్‌లో చనిపోతే దాని గురించి నేను డిప్యూటీ సీఎం అని అసలు నేను మాట్లాడను. వాడు క్రిమినల్ అంటే Hmm. నువ్వు దేని మీద మాట్లాడతావు ఇంకా? చెప్పండి ఒకటి. సరే ఇప్పుడు ఎలా ఇప్ ఎలా అసలు ఎలా అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు చేసేయన్ని ఇయన్నీ తింగర వేషాలు అనిపించట్లేదా? హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు కాపు సామాజిక వర్గం వైపే నడుస్తున్నాయనే చర్చ. అంటే కాపు సామాజిక వర్గీయులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరం చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. దీనికి ఉత్తరాంధ్ర మొదలుకొని ప్రధానంగా అన్ని జిల్లాల్లో కాపు సమైక్యలు పెడుతున్నారు అని చెప్తున్నారు. అంటే నాకు తెలిసి కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ తోటే ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అంటే నేను కాదు, వాళ్ళు చెప్తున్న మాట. ఎందుకంటే పాపం ఆయన మొన్నే కదా తిట్టింది. హ్మ్. మంగళగిరిలో ఒక మీటింగ్ పెట్టి ఎవడే మీరందరూ నన్ను కాపు కాపు అని అంటారు. మీకోసం నన్ను పనులు చేయమంటారు. హ్మ్. నాకు కులం ఎక్కడుంది? అప్పుడు చాలామంది రియాక్ట్ అయిపోయి పాపం కాపు మహానాడు లాంటిది పెట్టుకొని తిరుగుతున్న రాము లాంటి వాళ్ళు కూడా ఒక సంఘం పెట్టుకొని బయటికెళ్ళిపోయారు కదా. హ్మ్. కాపులందరూ పవన్ తోటి ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. హ్మ్. కానీ మీరు అనొచ్చేమో కాపులు మొన్న ఎలా పోలరైజ్ అయ్యారని. హ్మ్. దానికి అనేకమైన కారణాలున్నాయి. ఆ కారణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కారణం. ఏంటిది? అంటే మేమేం చేయాలో తెలియక మేము కొన్ని తప్పులు చేశాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు బలవంతుడైపోయారు. ఆ! ఆయన ఎప్పుడైతే బలవంతుడయ్యాడో, ఆ! బలవంతుడైనోడికి ఏం చేయాలో ఒక ప్లాన్ వస్తది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికెళ్ళి వాళ్ళిద్దరూ ఒకటయ్యేటట్టుగా ఒక పోలరైజేషన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో తీసుకొచ్చారు. ఓకే. ఆ విధంగా అయ్యారనుకుంటున్నారు గానీ, పాపం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత, హ్మ్. 2 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడి ఒక మీటింగ్ పెట్టి, నాకు కాపులకి ఏం సంబంధం లేదు ఓకే. అని అడిగాడు. వాళ్ళు ఏదో ఘర్షణ పడుతున్నారు. సో, కాపులు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. హ్మ్. అన్ని రాజకీయ పార్టీలు పెట్టుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. హ్మ్. సో, ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ ఆల్ కాపుస్ ఆర్ అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయనే ఉండనివ్వటంలా. హ్మ్. ఒకవేళ ఆయన ఇంటి ముందు ఎవరైనా నిలబడతారేమో కాపులు అనుకుంటే, కాపు అనేవాడిని పక్కకు నెట్టేసేయండి. నాకు కులం లేదని చెప్తున్నాడు అతను. హ్మ్. సో, కాబట్టి ఐ విల్ నాట్ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. కాపులందరూ పవన్ కళ్యాణ్‌తో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఈర్ష్యపడి హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనేదో చేల్చాలా?
ఉమ్, గ్రూపులు కట్టాలా, వాళ్ళని విడగొట్టాలని మేమే చేయట్లా. వాళ్ళకై వాళ్ళు విడిపోయేంత శక్తి సామర్థ్యాలు కాపులు ఈరోజు ఈ రాష్ట్రంలో. ఉమ్, చాలా బ్రహ్మాండమైన రాజకీయ చైతన్యం కూడా వచ్చింది. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావాలని తిరుగుతా ఉన్నారు. తప్పేం లేదు. ఉమ్, కాపుల్లో కూడా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని పాపం చిరంజీవి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చారు. ఉమ్, ఈ 2 ఫెయిల్ అయిపోయినాయి. చిరంజీవి గారేమో, "నా అబ్బాయి ఇది మన వల్ల అయ్యే స్టోరీ కాదు. సినిమాల వరకైతే తీస్తాం గానీ, అది ఆడినా ఆడకపోయినా ఉమ్, రాజకీయం నడపడం చాలా కష్టం" అని చెప్పేసి ఆయన రాజకీయ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి ఆయన కొంత ఒక మంత్రిగా ఉండి బయటకొచ్చి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏంటి? "ఛీ! ఛీ! ఛీ! ముఖ్యమంత్రి పదవి అనేది మన వల్ల అయ్యేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఉమ్, మనం డిప్యూటీగానే ఉంటాం. 15 సంవత్సరాలు ఆయనకి మనం సర్వీస్ చేస్తాం. 15 సంవత్సరాలు ఆయనే ఉంటాడు. కాబట్టి కాపులకి ఏమన్నా ఒక కళ ఒకటి ఈ రాష్ట్రంలో ఉండుంటే ఉమ్, ముఖ్యమంత్రి కావాలి కాపులు కూడా అనేది, వీళ్ళిద్దరూ దాన్ని పక్కన పడేశారు. వీలు కాదు అబ్బాయి అని. ఉమ్, కాబట్టి అది మళ్ళా రావాలంటే కొంత టైం పట్టుద్ది. ఉమ్, కాబట్టి కాపులు ఐక్యంగా ముఖ్యమంత్రి కోసం లేరు అనేది నా అభిప్రాయం. ఓకే. ఉండాలని కోరుకుందాం, ఉమ్, ఏది ఐక్యంగా. కానీ పొలిటికల్‌గా మీరు ముఖ్యమంత్రి కావాలనుకునేది చిరంజీవి గారు తేల్చేశారు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు తేల్చేశారు. రైట్. మన వల్ల కాదని. కాబట్టి వీళ్ళిద్దరితోటి కాపు సోదరులందరూ కూడా వీళ్ళిద్దరితోటి ఉన్నారనుకుంటే నేనైతే నమ్మే దశలో లేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మట్లేదు. ఉమ్, కాపు సోదరులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఆ రాజకీయ పార్టీల్లో వాళ్ళు ప్రాధాన్యత కావాలని కోరుకుంటా ఉన్నారు. ఉమ్, వీలైతే వాళ్ళకి ఒక ఛాన్స్ మిస్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థాయి దాకా తీసుకెళ్దామని. పాపం ఆయనేమో నాది కాదబ్బాయి ఆ స్థాయి. నేను చంద్రబాబు నాయుడు గారికి అసిస్టెంట్‌గా ఉంటాను. ఓ 15 సంవత్సరాలు. ఉమ్. అది మనకు సరిపోతలే అన్నాడు. అక్కడ కాస్త డిసప్పాయింట్‌మెంట్ కాపుల్లో కనపడతా ఉంది. ఓకే. ఫైనల్లీ వైఎస్ఆర్సీపీ నెవర్ అగైన్ అని చెప్పి కూటమి పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఖచ్చితంగా 29 మాదేనని చెప్తున్నారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పరిస్థితి ఏంటో చూసుకుందా అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు 2029 ఎన్నికల గురించి ఫైనల్గా? వైఎస్ఆర్సీపీ వస్తుందా రాదా? అంటే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు చెప్పడంలో అది ధర్మమే. ఓకే. వాళ్ళు అది చెప్పకపోతే నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పరుగా వాళ్ళు. అవును. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. మేము ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల తరపున ఒక రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడతామో దాన్ని చూసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళుతారనేది మేము నిర్వహించాల్సిన బాధ్యత. ఉమ్, కాబట్టి మా కదలికలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బ్యాడ్ రిమార్క్ కూడా ఉంది. ఈయన ఓడిపోయాడు. ఓడిపోయిన 2 నెలలకే మళ్ళీ స్టార్ట్ చేసాడయా, అంత ఆత్రంగా ఉన్నాడేంటి ఓకే. అని కూడా మా మీద అన్నారు. ఆ, ఎస్, ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సింది. ఉమ్, కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలని నిరంతరం ప్రశ్నించే దశలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఉమ్, సో ప్రజలకి ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత మేము తీసుకున్నాం. ఉమ్, అందుకే 46 రోజులుగా లాకప్లో చంపివేయబడ్డ వ్యక్తిని కూడా మీరు దాచిపెడితే ప్రజా సమస్యలు నిర్మించే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెలికి తీశారు. ఓకే. పత్తి రైతుల కోసం, మిర్చి రైతుల కోసం, పొగాకు రైతుల కోసం, మామిడి రైతుల కోసం, విద్యార్థుల కోసం, డిఎస్సిలో జరిగినట్టు అక్రమాల కోసం, ఉమ్, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి కోసం, వీటన్నిటి మీద ప్రజా ఉద్యమాలు నిర్మిస్తా ఉన్నాం. ప్రజలు ఏం భావిస్తా ఉన్నారంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు చూడండి, కాపుల్లో చీలికలు వచ్చినాయి, ఉమ్, బీసీల్లో చీలికలు వచ్చినాయి, వీళ్ళందరూ పొరపాటున మొన్న వాళ్ళు ఓటేశారు, ఉమ్, గెలిచారు, ఈసారి ఎలా గెలుస్తారో మేము చూస్తామని వాళ్ళే డిసైడ్ అవుతున్న క్రమంలో వీటన్నిటిని డైనమిక్స్ మార్చుకొని పోలరైజ్ చేసుకొని ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా చైతన్యాన్ని నిర్మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత మన్ననలు పొంది రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినట్టుగా చేసుకోవాల్సిన బాధ్యత మాది. వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఎలా వస్తారు అని వాళ్ళే చెప్తారు. అవును. వచ్చి చూపిస్తామని మేము చెప్పాలి. ఉమ్. చూపిస్తామా లేదనేది ప్రజల నిర్ణయం. ఎక్కడ అసలు వైసీపీ ప్రజా ఉద్యమాల్లోనే ఉండట్లేదు. కేవలం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఒక 4-5 మాత్రం మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళంతా రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఇంట్లోనే ఉంటున్నారని చెప్తున్నారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నేను అన్నాం. ఉమ్, అంటే భారత రాజ్యాంగాన్ని మనం ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, అది రెడ్ బుక్ ఏదో ఒకటి పెట్టుకున్నారు, ఆ డైరీ లాగా ఏదో రాసుకున్నారు. ఓకే. దాన్ని చూసి ఎవరైనా భయపడుతున్నారంటే అంబటి రాంబాబు గారు ఏమైనా భయపడ్డారా? అమర్నాథ్ ఏమైనా భయపడ్డా? ఓకే. జోగి రమేష్ ఏమైనా భయపడ్డా? ఉమ్, మా వాళ్ళని రీసెంట్గా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు. అవును. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమైనా భయపడ్డా? పిన్నెల రామకృష్ణారెడ్డి ఏమైనా భయపడ్డా? లేదుగా. ఉమ్, ఇంకా మేము రెడ్ బుక్ భయపడేది ఏంటి అసలు? ఉమ్, రాసుకున్నారు. ఉమ్, రాసుకొని వాళ్ళకి అలివి కాలేదు అనుకున్నప్పుడు ఇలాంటి రావణ మీద పెట్టిన లాంటి కేసులు మా వాళ్ళ మీద కూడా ఎవరి మీద పెట్టి లోపల పడేస్తారు. ఉమ్, రావణ్ ఈజ్ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. బికాస్ రావణ్ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. రావణ్ ఈజ్ ఎ డెమోక్రటిక్ ప్రిన్సిపల్లో మాట్లాడుతున్న వ్యక్తి కాబట్టి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, ప్రశ్నిస్తాడు కాబట్టి, మీరు ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు మీరు మర్చిపోతే
ఇంకొక వ్యక్తి ప్రశ్నిస్తా ఉన్నాడు, సంతోషపడండి. సార్ ఓపెన్ గా అసలు మీ పార్టీ పేరేంటి, మేము ఎందుకు పుట్టాం, జనసేనగా ప్రశ్నించడం కోసం అన్నారు కదా. కానీ మీరు ప్రశ్నించడం మానేశారు. ప్రశ్నతోటి ఒక వ్యక్తి వస్తే వాడిని లోపలేసి ఆ ప్రశ్నకు సమాధానం మీరు ఆల్టర్నేటివ్ కూడా ఉంచట్లేదు. మీకు మా రాజకీయ పార్టీ మీద ఎంత కోపం ఉందో మీకు ప్రశ్నించేవాడి మీద కూడా అంతే కోపం ఉంది. ఇదే జనసేన పార్టీ, ఇదేనా చెగువేరా, ఇదేనా మార్క్స్, ఇదేనా లెనిన్, ఇదేనా సామాజిక న్యాయం, అంబేద్కరు, కాన్సీరాము, మాయావతి కాళ్ళు పెట్టుకొని బహుజనులు, మైనారిటీలు, కమ్యూనిస్టులు మనందరం ఒకటి. తర్వాత మనం మెట్లని కింద నుంచి పైకి అడిగామో, లేకపోతే సనాతన అనుకున్నామో, లేకపోతే ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నామో. వాట్ టైప్ ఆఫ్ డైలాగ్ ఇది? సినిమా కాదే. సినిమాలో అయితే ఎన్ని డైలాగులు, ఎన్ని మీరు చెప్పిన నిజంగానే వామపక్షంలో స్టార్ట్ అయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు సనాతనిగా ఉన్నాడు. ఎలా కంపేర్ చేస్తారు? అసలు రెండింటికి సంబంధం లేదు అసలు. దట్స్ వాట్ ఇది. సినిమా రోల్ అయితే సనాతన్ రోల్ వేయచ్చు, బివి రాఘవల్ రోల్ వేయచ్చు, రామకృష్ణ రోల్ వేయచ్చు, డాంగే రోల్ వేయచ్చు, లెనిన్ తీసుకోవచ్చు, లేకపోతే మావోద్ వేయచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ, ఎవరిదైనా వేసుకోవచ్చు. ఇది ప్రజా జీవితం అండి. ప్రజా జీవితంలో ఇన్ని యాక్షన్లు, ఇన్ని రోల్ వేసేసి మొత్తం నేను చెప్పిందే నడవాలనుకుంటే అలా కాదబ్బాయి అని చెప్తారు. దాన్ని ఓర్చుకోలేకపోతే ఎట్లా? సీరియస్లీ నాకు ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. రావణ్ అనే వ్యక్తి కనుక, అంటే ప్రశ్నకి సమాధానం వైసీపీ దగ్గర ఉందని చెప్తున్నారు. నో రావణ్ అనే వ్యక్తి ఈజ్ నాట్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్. బట్ ఫండింగ్ వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు, సపోర్ట్ చేయడం వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫండింగ్ చేస్తాను? వాట్ ఈస్ ద నెసెసిటీ? మా దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడేవాళ్ళు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేధావులు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుల నాయకులు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ తెలిసిన వాళ్ళు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హ్యూమన్ టచ్ ఉన్న వాళ్ళు లేకనా, మేము ఎవరినో అరువు తెచ్చుకుని వాడితో మాట్లాడించాలి, డబ్బులు ఇవ్వాలా, వాడి కెమెరా కొనియాలా, అదంతా మీరు చేస్తారేమో, మాకే సంబంధం అసలు. వాట్ వీఆర్ కనెక్టెడ్? నెవర్. మా కార్యకర్త ఏమైనా డబ్బులు ఉంటే మా కార్యకర్తలకు ఇచ్చి మేము వర్క్ చేయించుకుంటాం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉంటే మేము మా కార్యక్రమాలు చేసుకొని మేము చేసుకుంటాం కదా, ఇంకోటికి ఎందుకు ఇస్తాం? ఫైనల్లీ మీ పార్టీని గొడ్డలి పార్టీ అనే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నేను దీనిలో చాలా సీరియస్గానే చెప్తున్నాను. అంటే దాదాపు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే రాజశేఖర రెడ్డి గారికి సమకాలీనుడిగా చెప్పుకుంటారు. అంత చరిత్ర, అంత అనుభవం ఉందని చెప్పుకున్నటువంటి నాయకుడు అవతల పార్టీని సింపుల్గా, మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎలక్షన్ సింబల్ ఒకటి ఉంది, ఫ్యాన్. మాకు ఒక ఫ్లాగ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్. మీకు ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, జనసేనకు ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, బీజేపీకి ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, కమ్యూనిస్టులకు ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, కమ్యూనిస్టులో ఉన్న మిగతా గ్రూపులకు ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఆల్సో గాట్ ఏ ఫ్లాగ్. దయచేసి మా సింబల్ని, మా ఫ్లాగ్ని, మా సిద్ధాంతాన్ని, మా మేనిఫెస్టోని ఇవన్నీ మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి. కానీ మా పార్టీని మీరు గొడ్డల పార్టీని ఏహ్యంగా మాట్లాడుతూ పోతున్నారు చూడండి. వీటన్నిటికీ మీరు తర్వాత సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేమే మీది సైకిల్ కాదని మేము అనలేదు. మేము అన్నావా? తెలుగుదేశం పార్టీ సింబల్ని సైకిల్ కాకుండా మేమేమన్నా ఇంకోటి ఏమన్నా కత్తేసి ఏమన్నా మేము పెట్టామా? పెట్టలేదు కదా. కాబట్టి ఒక రాజకీయ పార్టీని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చినటువంటి సింబల్ ఏదైతే ఉందో, ఏదైతే ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అయిందో, దాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా ఏహ్యంగా ఇది గొడ్డల పార్టీని మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఎలా గొడ్డల్ని తర్వాత అదే గొడ్డలి, మీరు అంటున్న గొడ్డల్ని ప్రజలు పట్టుకొని రేపు దాన్ని మీ మీద వాడితే దానికి మేము బాధ్యులం కాదు. అంటే ఏంటి వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ కాదు, అట్లా మాట్లాడటం తప్పు అని చెప్తాను. దట్టు అంత సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తప్పు. ఎందుకంటే మీరు మాట్లాడితే మీ వాళ్ళందరూ మాట్లాడతారు. మీ వాళ్ళందరూ మాట్లాడితే మీకు చాలా నష్టం. మీకు చాలా నష్టం. నష్టాన్ని కొని తెచ్చుకుంటామంటే తెచ్చుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. మీరు ఓడిపోవటం కోసం మేము పనిచేసేవాళ్ళం. ఒక ఓడిపోయే దానిలో మీరు కూడా ఉన్నారనుకో, మేమే ఓడిపోతాం, మీరు అవసరం లేదని మాకు శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత చీప్గా మీరు మాట్లాడటానికి ట్రై చేయకండి. గొడ్డల పార్టీ అని లేకపోతే ఇంకోటని మేము చేయట్లా పని. మీ పార్టీని మేము గౌరవిస్తున్నాం, విమర్శిస్తాం. మీ పాలసీని మేము విమర్శిస్తాం. మీకు నచ్చకపోతే మా పాలసీని మీరు విమర్శించండి. ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మీకుందా? నేను అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ కదా మాకు సింబల్ ఇచ్చింది. మీరు వీళ్ళకి గొడ్డల పార్టీ గొడ్డల సింబల్ ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ అడగండి. నేనే మీకు లీడ్ ఇస్తున్నా.
ఉమ్, మాకు ఇచ్చింది ఫ్యాన్ కదా. అవును. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తప్పు చేశారు, బుద్ధి లేదు వాళ్ళందరికీ. అనవసరంగా మోడీ గారు తీసుకొచ్చి ఎవడినో వాడిని తెలిసి ఎలక్షన్ కమిషన్లో పెట్టేశారు. వాడు ఓట్లని తీసేయటమే కాకుండా ఎస్ఐఆర్ఏ కాకుండా ఇవన్నీ చేస్తున్నాడు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ మార్చేసి గొడవలేమని వాళ్ళకి చెప్పమానండి, ధైర్యం ఉందని చూద్దాం. ఉమ్. ఎస్ఐఆర్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ తీసేయడే ప్రధాన ఎజెండా ఎస్ఐఆర్ లో అని చెప్పేసి మీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానిలో ఎస్ఐఆర్ ఏంటంటే, నార్మల్గా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఆటోమేటికల్లీ ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 ఉమ్, హీ విల్ గెట్ ఓటేసే హక్కు ఆటోమేటిక్ వస్తుంది. 18 సంవత్సరాలకి ఓటేసే హక్కు వస్తుంది. ఉమ్, ఎప్పుడైతే ఓటేసే హక్కు వస్తుందో ఉమ్, ఆ హక్కుని ఎవడు ఉమ్, తీసేయటానికి వీలు లేదు. ఉమ్, లేదు. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది జనాభాలో ఉమ్, దాదాపు 100 కోట్ల మంది జనాలు ఉమ్, ఓటు నాకు కూడా ఓటు ఉందని గర్వపడేవాడే. రైట్. 100 కోట్ల మంది జనాభా నాకు కూడా ఓటు ఉందని గర్వపడేవాళ్ళే. అవును. ఎందుకంటే అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసింది ఏంటంటే, ఉమ్, నువ్వు చదువుకున్నా లేకపోతే నీకు వ్యాపారాలు ఉన్నా నువ్వు అంతస్తుల్లో ఉన్నా అంతకుముందు నీకున్నది వీటన్నిటిని చూసి నీకు ఓటు ఉండేది. నువ్వు ఆ, చదువుకున్నవాడు అయ్యండి, నువ్వు ఆస్తిపరుడు అయ్యండి, నువ్వు పెద్ద కులంలో ఉన్నాయి, వాళ్ళకి మాత్రమే సెలెక్టివ్గా ఓట్లు ఉండేవి. ఓట్లు ఉండేవి. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ప్రాక్టీస్లోకి వచ్చిందో ఉమ్, ఎవ్రీ సిటిజన్ విల్ గెట్ ఆటోమేటికల్లీ ఓట్ ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 years. రైట్. అది పూరి గుడిసెలో ఉన్నా అంతస్తులో ఉన్నా, ఉమ్, గోసె పెట్టుకున్నా లేకపోయినా, ప్యాంటు షూట్ వేసినా అందరికీ ఓట్ అనే ఓకే. దగ్గర సమానం. దాన్ని ఇన్క్లూజివ్ మెకానిజం అంటాం. ఓకే. నువ్వు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఉండాలంటే, ఇలాంటి వాళ్ళందరికీ ఓటు వచ్చిన తర్వాత వాడిని ఎడ్యుకేట్ చేసి నీ ఓటు చాలా విలువైంది, దీన్ని చాలా సీక్రెట్గా వాడాలి, ఇది నువ్వు రిప్రజెంటేటివ్ ఎన్నుకునే దగ్గర, ఉమ్, పాలసీ మేకర్స్ని ఎన్నుకునే దగ్గర, లేకపోతే చైతన్యం కావడం కోసం నువ్వు చాలా జాగ్రత్తగా వాడిని చేయాల్సింది. వాడిని అవమానిస్తూ ఇప్పుడు నీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే చెల్లదు, నీ దగ్గర రేషన్ కార్డు ఉంటే చెల్లదు, నువ్వు ఇంక పేదోడు అయితే చెల్లదు, కాబట్టి మేము చెప్పిన ప్రూఫ్ నీ దగ్గర ఉంటేనే నువ్వు ఈ దేశ పౌరుడిగా ఉంటావు, ఓటర్గా ఉంటావు, కాబట్టి నీ ఓటుని తీసేస్తున్నావని ఒక కొత్త డెఫినేషన్ తీసుకుని ఎస్ఐఆర్ అని పేరుతో వచ్చేసారు. ఉమ్, ఇందాక మీరు అన్నారు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాడైతే వాడు ఓటు ఉండదు, క్రిస్టియన్ అని పేరు ఉన్నట్టయితే వాడు ఓటు ఉండదు, ఉమ్, ముస్లిం పేరు ఉంటే వాడు ఓటు ఉండదు. ఉమ్, అంటే నీ మతానికో, నీ కులానికో, నీ రాజకీయ పార్టీకో నీ వాడైతే తప్ప వాడు ఓటు భద్రంగా పెట్టి మిగతా వాళ్ళందరం కూడా లేకుండా చేసే కార్యక్రమే ఈ ఎస్ఐఆర్. అందుకే అన్ని రాజకీయ పార్టీలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు ఓటు ఉండేటట్టుగా చూసుకోండి. ఉమ్, ఓటు తీసేస్తే ఇది ఏమవుతుంది, రేపటికి ఏమి వెల్ఫేర్ యాక్టివిటీస్ రావు. అవును. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో వాళ్ళు అమలు చేస్తా అసలు ఉన్నారు. ఇటు ఒక పౌరుడుగా కూడా ఎవడు గుర్తుపెట్టుకోడు. ఆ, రేపటి నుంచి అసలు నీకు ఏమి లేనోడుగా ఉండిపోతావు. ఇప్పుడన్నా పేదవాడికి తగ్గుతున్నటువంటి గౌరవం ఏంటంటే, వీడికి కూడా ఓటు ఉంది కాబట్టి వీడిని జాగ్రత్తగా చూడండి అబ్బాయి అనేది ఇప్పుడు అగ్రవర్ణాల అగ్రకులాల ఉగ్రకులాల వాటి వాటి ఆలోచన విధానం. ఆ, వాటి ఆలోచన విధానం ఏంటంటే, ఉమ్, ఎందుకు వీళ్ళని గౌరవిస్తారంటే వీడికి కూడా ఓటు ఉంది కాబట్టి. నువ్వు ఈ ఓటుని తీసేసావు అనుకో, రేపు అసలు వీళ్ళని గౌరవించాల్సిన అవసరం కూడా లేదు, వీళ్ళు పూచికూలతో సమానం. మీ మీద కాబట్టి కూడా ఇది అగెనిస్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీ మీద కూడా క్రిమినల్ కేసు వేస్తారేమో సార్, ఎందుకు ఉగ్రకులాలు అంటున్నారు కదా. కాదని ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ, నేను అన్నాను ఓకే. అంటే ఒకడు ఓటుని తీసేసే వాడిని నేనేమనాలని నేను చెప్పండి, నాకు ఉమ్, ఏమనాలి చెప్పండి. ప్రభుత్వం. నేను ఇందాక ప్రభుత్వ విధానం ఏమై ఉండాలి, ఎలక్షన్ కమిషన్ విధానం ఏమై ఉండాలి, ఉమ్, ఆటోమేటికలీ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 years షుడ్ గెట్ ద ఓట్. నువ్వేం చేస్తున్నావు, నీకు ఆ విధంగా వచ్చే ఓట్ని నువ్వు తీసేస్తున్నావు. ఉమ్, దానికి ఏం చెప్తున్నావు నువ్వు, మీరే ఎక్స్పెక్ట్ చేసింది నేను కాదు, ఉమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కాబట్టి తీసేస్తారన్నావు, అవునా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు కదా. చెప్తున్నా. ఆ, అంటే ఈ అనుమానం ఎందుకు వచ్చింది, మమతా బెనర్జీ టీఎంసీకి ఓటేస్తాడు కాబట్టి తీసేయాలి, ఉమ్, డిఎంకే ఓటేస్తాడు కాబట్టి తీసేయాలి, శివసేన ఓటేస్తాడు కాబట్టి తీసేయాలి, ఉమ్, కేజ్రీవాల్ ఓటేస్తాడు కాబట్టి తీసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాడు కాబట్టి తీసేయాలి. అరే అందరూ ఓటేసే తీసే పని అయితే నువ్వు ఒక్కడో ఉండే పని అయితే డిక్లేర్ చేసుకో. ఉమ్, ఏది ప్రజాస్వామ్యం లేదు ఈ దేశానికి, ఇదంతా కూడా నియంత్రితం వైపు వెళ్ళిపోతా ఉందని ఉమ్. నిన్నే ఒక మెడ్రాస్ హైకోర్టు జడ్జి ఒక ఇచ్చాడు, ఈ దేశం ఎటు పోతుందో నియంతృత్వం వైపు వెళ్తున్నట్టు కనపడుతుందని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు ఓకే. జడ్జ్ హైకోర్టు. ఉమ్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుబట్టి హైరార్కీని అతను విమర్శించి, ఉమ్, నువ్వు సుప్రీంకోర్టు అయినంత మాత్రం నువ్వు ఇచ్చే తీర్పు శిరోధార్యం కాదన్నాడు. ఉమ్, డోంట్ ట్రై టు బ్రింగ్ ది స్టేట్
ఇంటూ సమ్ అదర్ డైరెక్షన్, ఉమ్. ఈ డైరెక్షన్ తీసుకుపోవడానికి బట్ అది కూడా కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది కదా ఎందుకు సార్ అవుతుంది మనకు? అసలు? వాట్ ఈస్ దట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? అంటే నువ్వు జడ్జిమెంట్ ని నువ్వు మాట్లాడకూడదు ఏం లేదు. Hmm. జడ్జికి అగెనిస్ట్ గా మాట్లాడబాకు. దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్. ఓకే. జడ్జిమెంట్ వచ్చిన పద్ధతిని మాట్లాడు. ఉమ్. జడ్జిమెంట్ నాకు నచ్చకపోవచ్చు, నేను దాని గురించి మాట్లాడకుండా ఎందుకుంటాను? వాట్ ఈస్ ద జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే. అంతేగాని దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. జడ్జిమెంట్ ని డిస్కస్ చేయకూడదు, దాన్ని విమర్శించకూడదు అనే రిస్ట్రిక్షన్ ఎక్కడ లేదు. రైట్. ఈ భేదాలు తెలియకనే Hmm. మన వాళ్ళందరూ ఇరుక్కోవటం, Hmm. లేకపోతే కేసులు పెట్టించుకోవడం చూస్తూ ఉన్నారు. వాస్తవాలు మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి మీరు ఎంతకాలం ఉంటారండి? రైట్. అలౌ పీపుల్ టు టాక్. రైట్. దట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. Right. దట్ ఈస్ ఆర్టికల్ 19. అలౌ పీపుల్ టు లివ్. దట్ ఈస్ 21, ఆర్టికల్ 21. Hmm. నువ్వెవడో తీసేయడానికి మధ్యలో? తీసేస్తావంటే నువ్వు కూడా ఇరుక్కుంటావు. Hmm. సాయికృష్ణ క్రిమినల్ అయితే చంపినోడు కూడా క్రిమినలే, అవును. అవునా? అవును, డెఫినెట్లీ. ఒక వ్యక్తిని చంపేస్తే వాడు క్రిమినల్ కాక ఏమన్నా వాడు ఏమైనా జడ్జి అవుతాడేంటి? సార్ ఇంకో కొత్త విషయం ఏంటంటే జడా శ్రవణ్ కుమార్ గారు, సో ఆయనను కూడా మీరే కొంచెం మీడియా ముందుకు వెళ్ళమని చెప్పో, లేదంటే ఆయన డిప్యూటీ సీఎం కోసం పోరాటం చేస్తున్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఆయన డిప్యూటీ సీఎం అన్నట్లుగా కొంతమంది కమెంట్ చేస్తా ఉన్నారు ఈరోజు. ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉందనుకుంటా. ఉంది. డెఫినెట్లీ ఆ రాజకీయ పార్టీ మీతో కలిసి పోటీ చేస్తా, లేదంటే మీలో విలీనం చేయడం సంథింగ్, మొత్తానికి అయితే మీ పార్టీకి సపోర్టివ్గా ఉంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందువల్ల డిప్యూటీ సీఎం అవుతారా? ఆ, అంటే నార్మల్గా రాజకీయ పార్టీ పెట్టుకున్న ఉద్దేశం ఏముంటుందంటే, నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుంటాడు, ఓకే. నా పార్టీ పవర్లోకి వస్తుందని చెప్పుకుంటాడు. పెట్టుకున్న వెంటనే మా పార్టీ రాజకీయ అధికారంలోకి రాదు, నాకు డిప్యూటీ ఇస్తే సరిపోద్దని ఎవడు అనుకోడు. ఒకళ్ళు అనుకున్నాడైతే ఆ సరెండర్ నెట్ ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ అయిపోయాడు కాబట్టి మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు డిప్యూటీ సీఎంలు అవుతారా? మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు అవుతారా? ఐ డోంట్ నో. జడా శ్రావణ్ కుమార్ గారు ఏ దృష్టితో నాకు డిప్యూటీ సీఎం కాదు, ఆయన లేదు, బట్ ఆయన పైన ఆరోపణలు చేస్తున్నారు చాలా మంది. ఏమని? వైఎస్ఆర్సీపీ ఆయన వెనక ఉంది, ఆయన బ్యాక్ ఎండ్ లో వైఎస్ఆర్సీపీనే ఉంది అని చెప్పేసి. నేను ఇందా చెప్పాను కదా, అది వీళ్ళందరినీ పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటి? వీఆర్ ఆల్ మా దగ్గర సఫిషియెంట్ గా ఉన్నారని చెప్తున్నా. పోరాటం చేసేవాళ్ళు మా దగ్గర సఫిషియెంట్ గా ఉన్నారు. రైట్. వాళ్ళని చెప్పమానండి, మేము మా దగ్గర లేము, మేము వైసీపీలో చేరామని ఒకరు వాళ్ళు చెబితే మేము చేర్చుకుంటే ఇప్పుడు మా వాళ్ళు అంతే కదా. రైట్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ సచ్ కదా. రైట్. వాళ్ళు ఇంకో పార్టీలో ఉన్నారు, వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంఓ మామూలుగా ఏమనుకుంటామంటే, ఒక రాజకీయ పార్టీ పెట్టుకునేవాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పుకుంటాడు కదా. అంతే. సినిమాల్లో ఆలీ వేస్తుంటాడు కదా అప్పుడప్పుడు. అది అడగండి, బ్రహ్మానందాన్ని అడగండి, చెప్తారు కదా వీళ్ళందరూ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక చర్చ జరుగుతుంది, వంగవీటి ఆశా కిరణ్ గారు, రంగా గారి డాటర్, మీ పార్టీ మీటింగ్ లేదా పెట్టినట్టున్నారు, తర్వాత మళ్ళీ కామ్ అయినట్టున్నారు. మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు చర్చ ఎలక్షన్ టైంకి ఆమె జనసేనలో గానీ లేదంటే వైసీపీలో గానీ జాయిన్ అవబోతున్నారు. దేర్ చాయిస్ కదా. సో వి ఆర్ నాట్ హియర్ టు స్టాప్ దోస్ పీపుల్. వైసీపీ యాక్సెప్ట్ చేస్తుందా? లెట్ దెం యూటిలైజ్ దేర్ చాయిస్. వాళ్ళు ఎక్కడ రావాలనుకుంటున్నారు, పోయే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. రైట్. ఆఫ్టర్ ఆల్ మేమెవరం చెప్పడానికి. ఒకవేళ వంగవీటి మోహన్ రంగా గారి కూతురు కానీ కొడుకు కానీ వైసీపీకి రావాలనుకుంటే వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు, రానివ్వాలా లేదనేది అవర్ డెసిషన్. ఓకే. దానికి కూడా సిద్ధంగా ఉన్నారా లేదనేది క్వశ్చన్ మార్క్. అంతే కదా. సో అవర్ లీడర్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. రైట్. అవర్ పార్టీ షుడ్ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. అప్పుడే కదా అవతల వాళ్ళు రావడానికి. వాళ్ళు రావాలని కోరుకోవటం వాళ్ళు తప్పేం లేదు, బట్ రానివ్వాలా లేదా చేర్చుకోవాలి లేదనేది కూడా యువతల చాయిస్ ఉంటుంది. అట్లనే వాళ్ళు కొంతకాలం తర్వాత కూడా అనవచ్చు, ఎవరు చెప్పారు మేము ఆ పార్టీలో పోతామని, మేము ఒక సొంత పార్టీ పెట్టుకోవాలను, దట్ ఈస్ దేర్ చాయిస్. రైట్. సొంత పార్టీ పెట్టుకున్నవాడు మేము డిప్యూటీ సీఎం వైసీపీతో ఉంటామంటే సొంత పార్టీ పెట్టుకోవడం ఎందుకు? మాలాగా ఉండి మా దగ్గర నలుగురు డిప్యూటీ సీఎంలు ఉండేరు కదా. అవును. అట్లా దానిలో చేరు కూడా తెచ్చుకోవచ్చు కదా. రైట్. సో ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరో ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.